ఫ్లాప్ మూవీ అయినా నంబర్ వ్యాన్లో ట్రెండ్ ఇదే ప్రభాస్ రేంజ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మ్యాడ్ యూట్యూబ్ ఛానల్. బాహుబలితో ప్రభాస్ ఎంత పెద్ద స్టార్గా ఎదిగాడో, ఒకేసారి తన ఫ్యాన్ ఫాలోయింగ్ మార్కెట్ ఎన్ని రెట్లయిందో కొత్తగా చెప్పాల్సిన పర్లేదు. బాహుబలి 2 తర్వాత వరుసగా 3 భారీ డిజాస్టర్లు ఇచ్చినా సరే తన ఫాలోయింగ్ ఏమీ చెక్కు చెదరలేదు. సలార్, కల్కి రూపంలో 2 మంచి సినిమాలు పడగానే వసూళ్ల మోత మోగింది, రికార్డులు బద్దలయ్యాయి. ప్రభాస్ డిజాస్టర్ సినిమాలు చేసినా సరే ఓపెనింగ్స్కు ఢోకా ఉండదు. ఓవరాల్ వసూళ్ల నంబర్లు కూడా పెద్దగానే ఉంటాయి. చాలామంది స్టార్ల హిట్ సినిమాల కంటే తన ఫ్లాప్ చిత్రాల కలెక్షన్ ఎక్కువ ఉండడం తన స్థాయిని తెలియజేస్తుంది. అలాగే డిజిటల్గా తన సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా వ్యూవర్షిప్ మామూలుగా ఉండదు. తన ఫ్లాప్ చిత్రాల్లో ఓవైపు తిట్టుకుంటూనే జనం చూస్తూ ఉంటారు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాల విషయంలో అదే జరిగింది. ఇప్పుడు రాజాసాబ్ విషయంలోనూ అదే జరుగుతోంది. జియో హాట్స్టార్లో గత వారం రాజాసాబ్ రిలీజ్ అయినప్పటి నుంచి వ్యూస్ మోత మోగిస్తోంది. అప్పట్నుంచి తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ చిత్రమే నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. హిందీలో కూడా వ్యూవర్షిప్కు డోకా లేదు ఈ సినిమా. థియేటర్లో రిలీజ్ అయినప్పటికంటే డిజిటల్గా విడుదలైనప్పుడు ట్రోలింగ్ పెరిగింది. తొలి రోజు నుంచి దర్శకుడు మారుతిని, హీరో ప్రభాస్ను విపరీతంగా ట్రోల్ చేస్తున్న జనాలు ప్రతి సీన్ను చీల్చి చెండాడుతున్నారు. ఆ ట్రోలింగ్ ఎంతకీ ఆడట్లేదు. అయితే ఇలా అయినా సరే సోషల్ మీడియాలో సినిమా ట్రెండ్ అవుతూనే ఉంది. హాట్స్టార్లో కూడా జనం సినిమాను తిట్టుకుంటూనే చూస్తూ ఉన్నారు. హాట్స్టార్ సంస్థ కూడా ఈ సినిమాను విపరీతంగా ప్రమోట్ చేస్తోంది. ఈ మధ్యకాలంలో మరే చిత్రానికి లేనన్ని పోస్టులు పెడుతూ యాడ్స్ కూడా ఇస్తోంది. దీంతో వ్యూస్ ఒక రేంజ్లో వస్తున్నట్లుమే. ఫ్లాప్ సినిమాతో కూడా ఇలా ట్రెండ్ కావడంతోనే ప్రభాస్ రేంజ్ ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి లేటెస్ట్ మూవీ న్యూస్ కోసం మా మూవీ మ్యాడ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.